మహేష్ ఈ పేరులోనే వైబ్స్ ఉన్నాయని స్వాతి ఒక సినిమాలో అంటుంది. అదేదో కాదు, అష్టాచమ్మ మూవీ. చాలా చోట్ల ఈ రిఫరెన్స్ ఉంటుంది. మహేష్ బాబు పేరు తలుచుకుంటేనే వైబ్స్ వచ్చేస్తాయని. అలాగే టాలీవుడ్లో ఒక హాలీవుడ్ రేంజ్ హీరో ఇమేజ్ ఉన్నది ఒక మహేష్ బాబు గారికి మాత్రమే. ఆ కట్అవుట్ చూస్తే అచ్చు హాలీవుడ్ హీరోలాగా ఉంటారు అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. మహేష్ బాబు అంత అందగాడులు ఎవరు లేరు అన్నట్లు కూడా చెప్పుకుంటారు. ఆయన సినిమాల్లో యాక్ట్ చేసినప్పుడు ఆయన శ్రీకృష్ణుడి రూపంలో, అలాగే శివుడి రూపంలో, అలాగే శ్రీరాముడి రూపంలో ఎలా ఉంటారు అని నా ఇమాజినేషన్కి వచ్చింది. సో రాజమౌళి గారు తీయబోయే చివరి సినిమా మహాభారతంలో శ్రీకృష్ణుడిగా తను బాగా యాప్ట్ అవుతారని ఈ ఇమేజెస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో నేను ఈ ఇమేజెస్ చూసి విత్రపోయాను. ఎందుకంటే ఆయన అచ్చు శ్రీకృష్ణుడిలాగే కాదు, శ్రీరాముడి క్యారెక్టర్లు కూడా తను ఒదిగిపోయారు. చూస్తే మీకు అర్థమవుతుంది కదా, అచ్చు శ్రీరామచంద్రుడిని చూసినట్టే ఉంది. అలాగే శివుడి క్యారెక్టర్లు కూడా తను ఎలా ఉంటారు అనే ఆలోచన నాకు మదిలో మెదిలింది. ఎందుకంటే నేను హరిద్వార్ నుంచి వస్తున్నప్పుడు బస్సులో గంగానది ఒడ్డున ఒక కటౌట్ చూశాను. ఇంత పెద్ద ఇమేజ్ ఉందన్నమాట. అచ్చు ఆ ఇమేజ్ చూస్తే నాకు శివుణ్ణి మహేష్ బాబుని ఊహించుకొని గీసారా అన్నట్టు ఉంది అక్కడ. రియల్ లైఫ్లో కూడా దాన ధర్మాలు చేయటంలో నెంబర్ 1. ఆయన 2500 మంది పైగానే చిన్నపిల్లలకి హార్ట్ సర్జరీ చేయించారు. అలాగే 2 ఊర్లు దత్తతగా తీసుకొని అవి ఆయన ఆధ్వర్యంలో తీర్చిదిద్దుతున్నారు. అలాగే మహేష్ బాబు గారు ఈ మధ్యనే నమ్రత గారికి చెప్పి చిన్నపిల్లల మిల్క్ బ్యాంక్ స్టార్ట్ చేశారు. సో ఇంత దానకర్ణుడు మన తెలుగు ఇండస్ట్రీలో తక్కువ మంది ఉన్నారు మహేష్ బాబు గారు లాగా. అలాగే మహేష్ బాబు గారు ఊరికనే కాదు చెప్తుంది, ఈ రెఫరెన్సెస్ చూస్తే అర్థమవుతుంది. మహాభారతంలో వచ్చే రెఫరెన్స్లో శ్రీకృష్ణుడు ఒక్కటే కాదు, శివుడి గురించి అలాగే శ్రీరాముడి గురించి కూడా కొన్ని రెఫరెన్సెస్ ఉంటాయి. సో ఈ 3 క్యారెక్టర్స్ ఒక్క మహేష్ బాబు గారికి వర్తింపజేస్తే ఎలా ఉంటుంది అన్నది నా ఉద్దేశం. సో రాజమౌళి గారు మీరు ఫిక్స్ అయిపోండి, శ్రీకృష్ణుడి క్యారెక్టర్లో మహేష్ బాబు మాత్రమే సరిపోతారు 100%. థ్యాంక్ యూ సో మచ్.